ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కాలం కూడా అందరికి ప్రభు అయిన యేసయ్య నామం పేరిట హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఐ గ్రీట్ యు ఎవ్రీవన్ in the name of Jesus Christ of Nazareth tonight also for this wonderful time to worship the Lord God Almighty. God has given us such a wonderful time to praise the name Jesus. Today also this is awesome day. We are here to worship the Lord God Almighty. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయాలంటే, గొప్ప కార్యాలు జరిగించాలంటే, శక్తివంతమైన కార్యాలు జరగాలంటే ప్రథమ స్థానం, మొట్టమొదటి స్థలము దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆరాధించే వారి గృహాల్లో, హృదయాల్లో అద్భుత కార్యాలు చూస్తారు. గొప్ప కార్యాలు, శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం అన్నీ కూడా ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ when you worship the Lord, when you give the time to the Lord in your heart, in your life, in your family, in your house. You will see miracles, wonders and greatest, powerful and awesome things. Praise the Lord. ఈ రాత్రి ఆరాధన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. Shall we pray? Thank you Jesus. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, హల్లెలూయా. Thank you Lord. మహాగణుడా, మహోన్నతుడా, ఈ రాత్రి కూడా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలు, మా జీవితాన్ని, మా హృదయాల్ని కనిపిస్తూ ఉన్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాలని, మా పల్లె ప్రాంతాలన్నిటినీ కూడా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరినీ కనిపిస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్న 200 పైగా దేశాలు, 750 కోట్ల పైగా ఉన్న ప్రజలు, ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ లార్డ్, we submit to you God, unto your hands all the countries above 200, all the people above 7.5 billion people, and all the Lord God Indians and God and states and every village, every city, every town, every family and every house, every heart must be, hallelujah, committed or submitted to you Lord Jesus. Tonight we love you, we praise you, we glorify your name. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నిజముగా ఆరాధించువారు, ప్రార్థించువారు, నిజంగా ప్రభువా నీ సన్నిధికి వచ్చేవారు, హృదయంతో, అంతరాత్మతో నేను స్తుతించేవారు ఆశీర్వాదాలు, దీవెన పొందుతారు తండ్రి. విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, వారికి కావలసినటువంటి రక్షణ పొందుతారు. మనోనేత్రాలు తెరవబడతాయి నాయన, ముసుగు తొలగిపోయింది నాయన, అడ్డుగోడలు కూల్చివేయబడతాయి. ప్రతి విధమైన దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అపవాది శక్తులన్నీ నాశనమైపోతాయి తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ ప్రెసెన్స్. You will destroy all the evil works when we worship you God. When you come, when we, Lord God, sing for you Jesus, shout hallelujah with a loud voice. When we shout in the presence God, the devil will tremble God. Every satanic and demonic and evil forces will be destroyed in the name of Jesus. Sickness will be healed. And every diseasing power and every Lord infirmities we should go out. Demonic spirits will go out, cast out, be cast out in Jesus' name. అద్భుతాలను ఆహ్వానిస్తున్న ఈ రాత్రి కూడా మహిమతో, శక్తితో నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపండి, నూనెతో నింపండి. దేవా నీ నూనె సమృద్ధిగా మాలో ఉండను గాక, నీ అభిషేకం సమృద్ధిగా మాలో ఉండను గాక, నీ కృప, నీ కాపుదల, భద్రత సమృద్ధిగా మాతో ఉండను గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శక్తిగల గొప్ప నామములు ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా. దేవుని గణపరచుదాం, అద్భుతాలు చూద్దాం, మార్పు చూద్దాం, నూతనత్వాన్ని, నూతన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవించుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Let us sing this song called Break Every Chain. There is power
break every chain. There is power in the name of Jesus. There is power in the name of Jesus. There is power in the name of Jesus to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain. యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు యేసుని నామంలో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. There is an army rising up. There is an army rising up. There is an army rising up to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain. There is an army rising up. There is an army rising up. There is an army rising up to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, break every chain. ఎనలేని ప్రేమ నాపై చూపించితివే, నీ బలియాగం నన్ను రక్షించు. ఎనలేని ప్రేమ నాపై చూపించితివే, నీ బలియాగం నన్ను రక్షించు. ఎనలేని ప్రేమ నాపై చూపించితివే, నీ బలియాగం
రక్షణ విడుదల స్వస్థత 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 యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో యేసుని నామములో శక్తి ఉన్నదని తెలుసుకో రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు మన రక్షణకు మన విడుదలకు మన స్వస్థతకు దేవుని శక్తి దేవుని ప్రభావం పరిశుద్ధమైన సన్నిధి హోలీ అనాయింటింగ్ హోలీ గాడ్ అండ్ జీసస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ the way of the world, hallelujah, or the way of your life is waiting for you, my friend, to heal your broken heart, to fill your heart with the holy anointing. You need the oil of God. నీకు దేవుని యొక్క నూనె కావాలి అనగా దేవుని అభిషేకం కావాలి. ఈ రాత్రి కాలంలో దేవుని అభిషేకం బాగు చేయటానికి, స్వస్థపరచడానికి, రక్షించడానికి, వెలుగుతో నీ జీవితాన్ని నింపటానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, ప్రభావితంగా, నూతనంగా, అద్భుతంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. Oh, let us worship the Lord. రక్షణ విడుదల స్వస్థత 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 freedom and healing రక్షణ విడుదల right now, స్వస్థత waiting for you, my friend. In the name of Jesus. In the name of Jesus. Receive it right now. You are okay. You are doing good. Fear not. No worries. No compromisation. No discouragements. No disappointments. No
oppression, no depression. God is with you, touching your heart, filling it with the Holy Ghost. Break every chain, 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 to break every chain, to break every chain, to break every chain, to break every chain, break every chain, break every chain, to break every chain, break every chain, యేసయ్యా, ఈ break రాత్రి every chain, ఒక అద్భుతాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. to break every గొప్ప chain, కార్యాన్ని break ప్రార్థిస్తున్నాం. every chain. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ స్థలంలో నీ బిడ్డలు సఫర్ అవుతున్నారు, వేదనతో దుఃఖముతో బాధలో కుమిలిపోయిన స్థితిలో ఉన్నారు ఆయన, ఎక్కడ ఏ కుటుంబంలో ఏ హృదయంలో ఏ అంతరాత్మలో ఎక్కడ ప్రభా అశాంతి అసమాధానం అలుపుకొని ఉందో ఆ స్థలాల్లో ఆ ప్రాంతాల్లో ఆ బిడ్డల హృదయాల్లో జీవితాల్లో కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక. వ్యాధి రోగము బలహీనత నిరుత్సాహము నిస్సత్వం కృంగుబాటుతనం అవిశ్వాసము అక్రమము అన్యాయము అవినీతి అసత్యము అబద్ధము యేసు నామములో కొట్టివేయబడును గాక. Come on in Jesus' name, worship the Lord. స్వస్థత రక్షణ విడుదల స్వస్థత అద్భుతకరుడా, ఈ రాత్రి ఒక అద్భుతం నీ బిడ్డల జీవితంలో మా కుటుంబాల్లో మా జిల్లాల్లో మా ప్రాంతాల్లో మా రాష్ట్రాల్లో మా పల్లెల్లో మా సంఘాల్లో మా సేవకుల మధ్యలో మా సహోదరి సహోదరుల మధ్యలో amongst our brothers and sisters, Lord, and cities, towns, countries, Lord, we are asking for your miracles and wonders and healing, God, right now in Jesus' name. అద్భుతమైన రీతిలో మార్పును we are inviting, God, your conviction in the name of Jesus, repentance in the name of Jesus, forgiveness in the name of Jesus, deliverance and freedom in Jesus' name. Hallelujah. అద్భుతకరుడా మహాకరుడా, ఈ రాత్రి గొప్ప కార్యాలను ఆహ్వానిస్తున్నా. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి పిల్లారా దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యాన్ని నేను ప్రతిరోజు మీకు ప్రకటిస్తూ ఉన్నా, ఉచితంగా స్వచ్ఛందంగా శ్రేష్టంగా, పైసా మిమ్మల్ని అడగకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు preach the gospel, to tell the truth with my beloved brothers and sisters, to every creature. Hallelujah. To all the universe, to everyone. Yes, I know it. Praise the Lord. Hallelujah. ఈ రాత్రి కాలములో కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా చక్కగా కూర్చోండి దేవుని సన్నిధానములో, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. ఈ రాత్రి కూడా దేవుని గణపరచండి పిల్లారా. దేవుని వాక్యము చాలా గొప్పది. అశ్రద్ధగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా మీకు ఇష్టం వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని వినటానికి అది మీ జీవితంలో పని చేయాలంటే మీ ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే పని చేయదు. నువ్వు శ్రద్ధ పెట్టి దేవుని వాక్యాన్ని ఓ చాట కూర్చొని చక్కగా పనులన్నీ పక్కన పెట్టి, మరియమ్మ మార్తాలు ఎలాగైతే దేవుని సన్నిధానంలో గడిపారు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుసు. మరియమ్మ అయితే ప్రభు పాదాలు నిడవలేదు, పాదాల దగ్గర కూర్చుంది చక్కగా. మార్తమ్మ అయితే పనులు పెట్టుకుంది, ఇంట్లో పిలుచుకొని ప్రార్థన ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు పనులు చేస్తుంది. మార్త పనులు పెట్టుకుంది. కొంతమంది సేవకులు, కొంతమంది పాస్టర్ములు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, అలక్ష్యం చేస్తారు. అంటే ఎట్లాగంటే ఏముందిలే, రోజునేదే కదా, రోజు చదివే కదా, మా ఇంట్లోనే కదా, మా చర్చిలోనే కదా, మా ఊర్లోనే కదా, మా వాళ్ళే కదా, మా పాస్టర్ గారే కదా, నా భర్తే కదా వాక్యం చెబుతుంది అని నిర్లక్ష్యం, అలక్ష్యం. అది చాలా డేంజర్, చాలా డేంజర్. ఎవరు చెప్పినా కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యానికి, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఫస్ట్ we must give the respect to the word of God, the priority to the word of God.
ఫస్ట్ మస్ట్ గివ్ ద ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వాక్యానికి, ఆరాధనకు నువ్వు సమయం ఇస్తావో, ఆ సమయం నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పనులకు, నీ చేతుల కార్యాలకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ దినాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదంటే పిల్లారా, ఎందుకు ఈ దినాల్లో దీవెన ఉండట్లేదంటే, ఎందుకు ఈ దినాల్లో కుటుంబాల్లో శాంతి ఉండట్లేదంటే, ఎందుకు ఈ దినాల్లో వివాహ జీవితంలో నెమ్మది ఉండట్లేదంటే, సమాధానం ఉండట్లేదంటే, దేవునికి ప్రాధాన్యతనివ్వట్లేదు, వాక్యానికి ప్రాధాన్యతనివ్వట్లేదు, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వట్లేదు. అందుకనే కుటుంబాల్లో, జీవితాల్లో, వివాహంలో, మీ యొక్క హృదయంలో, అంతరాత్మలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అద్భుతాలు జరగట్లేదు. మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, ఏది కూడా మన జీవితంలో జరగట్లేదు కొన్నిసార్లు. కారణం ఏంటంటే దేవునికి ప్రధాన ఇట్లా. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవునికి ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. హల్లెలూయా. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలంట మొట్టమొదటిగా. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతకటానికి మన దేవునికి సమర్పించుకుందాం పిల్లరా. నేను రోజు ప్రకటిస్తున్నట్లుగా ఈ దినం కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 46, 47 వచనాలని మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. టుడే ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ John's Gospel chapter 12 verse 46 and 47. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచుండుకున్నట్లుగా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. యేసయ్య స్పష్టంగా, ప్రత్యక్షంగా, డైరెక్ట్ గా చెబుతున్న మాటలు పిల్లారా. నేను ప్రతిరోజు యేసయ్య డైరెక్ట్ గా చెబుతున్న మాటల్ని ఈ సంవత్సరం అంతా మీకు బోధ చేస్తా ఉన్నాను. డైరెక్ట్ గా అపోస్తులు చెప్పిందో, లేకపోతే ప్రవక్తలు చెప్పిందో, లేకపోతే మోషే గారు చెప్పిందో, లేకపోతే ఇంకా సైంటిస్టులు చెప్పిందో, మరి నాయకులు ఎవరో చెప్పిందో, మనుషులు చెప్పిందో నేను చెప్పట్లేదు. నా యేసయ్య ఏం చెబుతున్నాడు? మై జీసస్ వాట్ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ డే. జీసస్ సెడ్, జీసస్ సేస్, జీసస్ certainly verily verily saying every day. Hallelujah. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచుండుకున్నట్లుగా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. I have come into the world as a light so that no one who believes in me should stay in darkness. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. Yes, it is powerful word of God. I have come into the world as light so that whoever believes in me may not remain in darkness. నేను ఇంతకుముందు చాలా ట్రాన్స్లేషన్ కూడా మీకు చెప్పాను. అయితే ఎట్లరా, నేను ట్రాన్స్లేషన్ గురించి చెప్పడానికి ఈ దినం లేను, కానీ ఈ వాక్యంలో లోతైన విషయాల గురించి చెప్పడానికి వస్తున్నాను మీ మధ్యలోనికి. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుడిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చడండి. బలవంతం చేయడు, కష్టపెట్టడు, దుఃఖ పెట్టడు. హే నువ్వు వినాలి అని చెప్పి కండిషన్ గా చేయడు. చూడండి, నది పారుతా ఉంటది, నీళ్లు వర్షము ఆకాశంలో నుండి వస్తాయి. ఎట్లా వస్తాయి? సముద్రంలో నుండి మేఘాలు తీసుకొని వచ్చి దేవుడు ఎక్కడ ఆజ్ఞాపిస్తాడు ఆయా స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ దేశాల్లో కొమ్మరిస్తా ఉంది మేఘము. దేవుని స్తోత్రం. సో వాటర్ పారుతని నదులుగా అవుతున్నాయి. సముద్రాలు, నదులు, సరస్సులు, ఇంకా ఇలా అనేకమైన రీతులుగా. సరే, పారుతూ ఉన్న కొలది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఒక ఈ యొక్క ఏమంటారు కప్పు ఉంది కదా, కప్పుతో తీసుకుంటారు కావాల్సిన వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న బిందుతో తీసుకుంటారు, కొంతమంది పెద్ద డ్రమ్ముతో తీసుకుంటారు, కొంతమంది పెద్ద పెద్ద కాలువలు తవ్వుతారు. ఆ కాలువలు తవ్వి ఆ నదుల్లో నుండి నీటిని సరఫరా చేస్తారు. కొంతమంది డ్యాములు కడతారు. ఇప్పుడు చూడండి, ప్రాజెక్టులు కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే ఇక్కడ అలీ సాగర్ అని ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని ఉంది, ఇంకా మరి మన ఆంధ్రాలో కూడా ఇంకా కొన్ని డ్యాములు కట్టబడతా ఉండి, తెలంగాణలో కొన్ని డ్యాములు కట్టబడి ఆల్రెడీ.
శ్రీశైలం డ్యామ్ అని, ఇంకా శ్రీకాళహస్తి అని, ఇంకా చాలా డ్యాములు పిల్లారా. ఇక్కడ నదులు, సరస్సులు, నానా రకాలుగా వాటిల్లో నుండి నీళ్లు నిల్వ చేసుకొని నీటిని వాడుకోవటానికి అని చెప్పి, కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు, పెద్ద వర్షం వచ్చినప్పుడు డ్యాములతో సహా డ్యామేజ్ అయిపోయి కట్టలు తెగిపోయి అవన్నీ కూడా మరి ఊళ్ళ మీదకి వచ్చినట్లుగా వరంగల్లోను, హైదరాబాద్లోను, అక్కడ ఆంధ్రాలో, ఈస్ట్ వెస్ట్, గుంటూరు, విజయవాడ, కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా, గుంటూరు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాగ మనం చూస్తూ ఉంటాం. వాటర్ అంటే వాటర్ అనేటువంటిది మనకు అవసరమే. సో వాటర్ని పారే కొద్ది ఏం చేస్తారంటే అవసరాన్ని బట్టి తీసుకుంటా ఉంటారు. అందుకే ఎవరి అవసరాన్ని బట్టి వాడు, అంతేగాని బలవంతంగా వాటర్ వెళ్ళిపోయి ఇదిగో వాటర్ తీసుకో, నా వాటర్ తీసుకో, నా వాటర్ తీసుకో అని చెప్పి ఆ నది చెప్పదు, సరస్సు చెప్పదు, సముద్రం చెప్పదు, లేకపోతే ఇంకా కాలువలు చెప్పవు, డ్యాములు చెప్పవు, ఏమి కూడా, బావి కూడా నా వాటర్ తీసుకో అని చెప్పదు. నీకు అవసరాన్ని బట్టి బావిలో నుండి వాటర్ చేదుకుంటా, బోర్లో నుండి వాటర్ పైకి తీసుకొని ట్యాంకులో పట్టుకొని ట్యాంకులో నుండి నీ అవసరాన్ని బట్టి వాడుకుంటా ఉంటావు. యేసయ్య చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచు అనే కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారుతాయి అని అన్నాడు. నీ లోపల ఉన్నటువంటి జీవ జల నది దేవుని వెలుగు, హల్లెలూయా, దేవుని శక్తి, హల్లెలూయా, దేవుని జీవము, దేవుని ప్రభావము, దేవుని అభిషేకం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి బయటకు వస్తా ఉంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు మనం చదువుకుంటే గొప్ప విషయాలు యేసయ్య చెప్పాడు. పిల్లారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీ వెలుగు ప్రకాశింప చేయండి. దీపం కిందనో కొంచెం కిందనో దీపాన్ని తీసుకెళ్ళి ఒక కొంచెం కిందనో లేకపోతే ఒక మరుగు స్థలంలోనో ఉంచరు, కానీ అది అందరికీ వెలిగించటానికి చెప్పి ఎత్తైన స్థలంలో పెడతారు అని చెప్పారు. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలంలో నీ వెలుగు అనేకులకి అవసరం. ఎవరికి వెలుగు అవసరం వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి కరెంట్ అవసరమో రూముల్లో కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ, ఆయా స్థలాల్లో కానీ, ఆయా డ్యాములకు కానీ, ఆయా కంపెనీస్ కానీ, ఆయా నానా రకాలైనటువంటి రీతిల్లో గృహాలకు కానీ కావలసినంత కరెంటుని వాళ్ళకి అవసరమైన రీతిలో వాడుకుంటారు, స్విచ్ వేసుకొని. దేవుని స్తోత్రం. అంతేగాని పవర్ వెళ్ళి నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అని చెప్పదు పిల్లారా. నీళ్ళు వెళ్ళి నన్ను వాడుకో, నన్ను వాడుకో అని చెప్పదు పిల్లారా. భూమి వెళ్ళి నన్ను వాడుకో, నన్ను వాడుకో అని చెప్పదు. అవసరాన్ని బట్టి కష్టపడి భూమిని దున్నుకొని, సేద్యం చేసుకొని, ఆ విత్తనాలు విత్తుకొని, పంటను కాపు కాసుకొని, పంట పండించుకొని హ్యాపీ అవుతాడు ఒక వ్యవసాయదారుడు. అలాగనే కాలువలు, ఆ ప్రాజెక్టులు, నానా రకాలుగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం అనేటువంటిది దాన్ని నిల్వ చేసి వాటర్ని ఆ ప్రభుత్వానికి అందించడానికి వారు కష్టపడతారు. అలాగనే దాని మీద ట్యాక్స్ కట్టించుకొని, డబ్బులు కట్టించుకొని, కొన్నిసార్లు ఫ్రీగా ఇచ్చిపెట్టి కూడా వాడుతూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఫ్రీగా ఇచ్చిన కరెంటు, ఫ్రీగా ఇచ్చిన వాటర్, ఫ్రీగా ఇచ్చిన రైస్, ఫ్రీగా ఇచ్చిన కొన్నిటిని బట్టి పిల్లారా అవసరాన్ని బట్టి మనం వాడుకుంటా ఉంటాం, తింటా ఉంటాం. దేవుని ప్రేమ కూడా, దేవుని శక్తి కూడా, దేవుని అభిషేకం, దేవుని వెలుగు, దేవుని కృప, దేవుని కాపుదల, భద్రత, క్షేమము, దేవుని యొక్క సన్నిధి కూడా నీకు అవసరమైతే, నీకు కావాలనుకుంటే, నీకు నిజముగా ఇది నాకు కావాలనిపిస్తే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తావు, నువ్వు వస్తావు, నువ్వు విశ్వాసం ఉంచుతావు. అదే ఆ మాట, విశ్వసించువాడు నమ్మువాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. చాలా మంది యేసయ్యను నమ్మట్లా ఈ దినాల్లో. యేసయ్యను హేట్ చేస్తూ ఉన్నారు, యేసయ్యను అసహ్యించుకుంటున్నారు, యేసయ్యను దూషిస్తూ ఉన్నారు, యేసయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారు, యేసయ్యను పక్కన పెడుతున్నారు. యేసయ్య మా దేవుడు కాదు, యేసయ్య మా రాష్ట్రం కాదు, యేసయ్య మా దేశం కాదు, యేసయ్య మా కులం కాదు, యేసయ్య మా మతం కాదు అంటా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లారా, చీకటిని నమ్ముకుంటున్నారు, అసత్యాన్ని నమ్ముకుంటున్నారు, అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు, మోసాన్ని నమ్ముకుంటున్నారు, దగాన్ని నమ్ముకుంటున్నారు, అక్రమాన్ని నమ్ముకుంటున్నారు, పాపాన్ని నమ్ముకుంటున్నారు, శాపాన్ని నమ్ముకుంటున్నారు, విచ్చలవిడితనాన్ని నమ్ముకుంటున్నారు, దుష్టత్వాన్ని నమ్ముతూ ఉన్నారు. నానా రకాలుగా మనుషులు వెలుగు దగ్గరికి రావట్లా. అదే మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు కూడా, వెలుగు దగ్గరికి రావటం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాల్ని మనం మొన్నటి దినము కూడా చెప్పుకున్నాం పిల్లారా. ఈ దినం కూడా కొన్ని విషయాల్ని మనం దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. ఆ తర్వాత 1వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందో మనం దేవుని వాక్యంలోకి వెళదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. yes, అద్భుతమైనటువంటి మాటల్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. హల్లెలూయా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3
జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 16 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే బాగా అర్థమైంది మనకి. ఫ్రమ్ ద 16 you can read from verse 1 also. Wonderful, tremendous, powerful word of God. Hallelujah. ఓకే, 13 నుండి చదువుదాం. ఒక మాట కొంచెం నేను మీకు చెప్పాను కాబట్టి నేను ఈ వాక్యం కూడా చదివించాలని ఆశపడుతున్నాను. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. No one has ascended into heaven except he who descended from heaven, the Son of Man. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ మే హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అని దేవుని వాక్యం చెబుతుంది. అండ్ యాజ్ మోసెస్ లిఫ్టెడ్ అప్ ద సర్పెంట్ ఇన్ ద విల్డర్నెస్, సో మస్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్ బి లిఫ్టెడ్ అప్, that whoever believes in him may have eternal life. For God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life. Praise the Lord. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఫర్ గాడ్ డిడ్ నాట్ సెండ్ హిస్ సన్ ఇంటు ద వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్ బట్ ఇన్ ఆర్డర్ దట్ ద వరల్డ్ మైట్ బి సేవ్డ్ త్రూ హిమ్. ఇక్కడ కూడా అదే వాక్యం ఉంది పిల్లారా. యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. ఈ వాక్యాల్లో నేను చదివిన 12వ అధ్యాయంలోను ఈ 3వ అధ్యాయంలో కూడా రక్షణ గురించి, వెలుగును గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ యేసు క్రీస్తు వారు మనల్ని శిక్షించడానికో, తీర్పు తీర్చడానికో, ఖండించడానికో, హెచ్చరించడానికో, బలవంతం చేయడానికో, మత మార్పిడి చేయడానికి రాలా. నది ప్రవహిస్తుందని నీ ఇష్టమైతే ముంచుకో, నీ ఇష్టమైతే తోడుకో, నీ ఇష్టమైతే దాచిపెట్టుకో తీసుకొని, లేకపోతే లేదు అంతే. హల్లెలూయా. నాలో నుండి ప్రకటించబడుతున్న వాక్యాలు జీవజల నదులు ప్రవహిస్తా ఉంటే ప్రతి ఒక్కరిలో నుండి, నీలో నుండి, నాలో నుండి, విశ్వసించిన ప్రతి ఒక్కరిలో నుండి ఈ రాత్రి జీవజలం నాలో ప్రవహిస్తూ ఉండగా, నా లోపల నుండి దేవుని వాక్యం వస్తూ ఉండగా నువ్వు నమ్మితే అది ఆశీర్వాదం. యేసయ్యను నమ్మితే, యేసయ్య వాక్యమును నమ్మితే, యేసయ్య శక్తిని నమ్మితే, యేసయ్య అభిషేకాన్ని నమ్మితే, యేసయ్య వెలుగును నమ్మితే, యేసయ్య జీవాన్ని నమ్మితే, యేసయ్య పరిశుద్ధతను నమ్మితే, యేసయ్య నీతిని నమ్మితే, యేసయ్య నిజాన్ని నమ్మితే, యేసయ్య కనికరాన్ని నమ్మితే, యేసయ్య అద్భుతాలు నమ్మితే, యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధుడని, ప్రేమమయుడని, అద్భుతాలు చేయవాడని, రక్షణ ఇచ్చేవాడని, పాప క్షమాపణ ఇచ్చేవాడని, నూతన శక్తితోను, బలముతోను, అభిషేకముతోను, ఆనందముతో నింపువాడని నువ్వు నమ్మితే ఈ రాత్రి నీవు అద్భుతం చూస్తావు, గొప్ప కార్యం చూస్తావు. ద లైట్ ఈస్ షైనింగ్ ఇన్ ద సిన్ఫుల్ వరల్డ్ ఇన్ ద డార్క్నెస్ టు సేవ్ ద మ్యాన్ ఫ్రమ్ ద డార్క్నెస్. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు తీర్పు తీర్చబడదు. విశ్వసించు ప్రతి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసింపని వాడు అద్వితీయ దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడను. అద్వితీయ దేవుని కుమారుడు అండి ఈయన. హల్లెలూయా. Whoever believes in him is not condemned, but whoever does not believe is condemned already, because he has not believed in the name of the only Son of God. Hallelujah. Only Son of God. Believe in the Son of God tonight. Believe in the truth. Believe in the light. Believe in the holiness. Believe in the righteousness. Believe in the good things. Believe in God. Jesus is the truth. Jesus is the life. Jesus is the way. Jesus is the resurrection. Jesus is the hallelujah. Holy, righteous, compassionate. Jesus is the food from heaven. Hallelujah. Heavenly food for us. నిజమైన ఆహారమైన ఆ తీర్పిదే. వెలుగులోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమించట్లేదు, నిజాన్ని ప్రేమించట్లేదు, సత్యాన్ని ప్రేమించలేదు. సేవకులు కూడా దేవుణ్ణి, నిజాన్ని ప్రేమించట్లేదు, అబద్ధాలు ఆడుతున్నారు. సేవకులు కూడా
దేవుని బిడ్డలు కూడా మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. మోసాలు చేసి LLBCM అనే సంస్థ, TCM సంస్థలు, హిమ్ అనే సంస్థలు సంఘాల్లో సేవకుల్ని విశ్వాసులు మోసాలు చేసి కోట్ల రూపాయలు తిని త్రాగి వ్యభిచరించి దొంగతనంగా దోచుకొని మోసాలు చేశారు పిల్లరా. ఆ జాన్ ప్రభాకర్ అనేవాడు హీనమైన చావు చనిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అవకాశం ఇస్తే వాడు కాల, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇలా. ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. LLBCM అనే సంస్థ, TCM అనే సంస్థలు మోసాలు చేస్తున్న దొంగ సేవకులు, అబద్ధ సేవకులు, మోసపు సేవకులు కూడా దేవుని వాక్యాన్ని వినట్లా, సత్యానికి లోబడట్లా, విధేయత చూపట్లా. చీకటిలో ఉండాలనుకుంటాం. చీకటి అది, పాపము చీకటి, అబద్ధము చీకటి, అన్యాయం చీకటి, మోసము చీకటి, బలత్కరించడం, దోచుకోవటము చీకటి. నేను చెప్పుకున్న హత్య చేయటము, తృణీకరించటం, లేకపోతే త్రోసివేయటం, అవమానించటం చీకటి పిల్లారా. చీకటిలో ఉండాలనుకుంటున్నారు సేవకులు, విశ్వాసులు కూడా ఈ దినాల్లో చాలా మంది. ఆ తీర్పు ఇదే, వెలుగులోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు, డబ్బుని ప్రేమిస్తున్నారు. కానీ దేవుని ప్రేమించట్లా. దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్నారు. కాబట్టి మోసం చేస్తున్నారు సేవకులు ఈ దినాల్లో, మోసం చేస్తున్నారు విశ్వాసులు ఈ దినాల్లో. మంచి మాటలు చెప్పి మోసం చేస్తున్నారు, స్వస్థతలను మోసం చేస్తున్నారు, ప్రవచనాలను మోసం చేస్తున్నారు. డబ్బు కోసం పెంట తింటారంటారు చూడండి, పియ్యి తింటారంట రోడ్డు మీద. పెంటలో పడినటువంటి అంటే నికృష్టమైన జీవితం. దాని అర్థం నికృష్టమైన జీవితం, అపవిత్రమైంది, విసర్జించబడింది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో నేను పెంటతో సమానంగా ఎన్నుకున్నాను అని అంటాడు. డబ్బుని, లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి ఆశలకు ప్రేరేపించే ఈ యొక్క ధనాన్ని క్రీస్తు కోసం సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎన్నుకున్నాను. నేను చెప్పట్లేదండి వాక్యం. ఆ పెంటని ఏరుకుంటున్నారు ఈ దినాల్లో చాలా మంది సేవకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఆ పెంట కోసం కక్కుర్తి పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు, చీకటిని హత్తుకొట్టున్నారు, సత్యాన్ని, జీవాన్ని, వెలుగుని హత్తుకోవట్లేదులారా. దేవుని బిడ్డలారా, లోకస్తుల వలె జీవిస్తున్నావా? దేవుని ఎరగని వారు, యేసయ్యను ఎరగని వారు మునుపు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారని అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు. ఒకప్పుడు మీరు కడగబడలేదు, ఇప్పుడు కడగబడ్డారు. ఒకప్పుడు మీరు అపవిత్రులు, ఇప్పుడు పవిత్రులు. ఒకప్పుడు మీరు దయ్యాన్ని, భూతాల్ని, లోకాన్ని, పాపాన్ని, చీకటిని వెంబడించారు. ఇప్పుడైతే జీవాన్ని, పరిశుద్ధతను, జీవము గల దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వెంబడిస్తూనే ఎందుకు ఇంకా కకృతి పడుతున్నావు? ఎందుకు పాపంలో ఉంటున్నావు? చీకటిని హత్తుకుంటున్నావు? వెలుగులోకి రా దేవుని బిడ్డ. చాలా మంది దినాలు ప్రభువుని ద్వేషిస్తున్నారు, ఎందుకంటే చీకట్లో ఉన్నారు వాళ్ళు. మరి నువ్వు ద్వేషిస్తలేవు, కానీ దోచుకుంటున్నావు, మోసం చేస్తున్నావు. అంటే దేవుళ్ళలోకి వచ్చి కూడా నువ్వు మోసాన్ని చేస్తున్నావు, అబద్ధాన్ని హత్తుకుంటున్నావు, పాపాన్ని, చీకటిని హత్తుకుంటున్నావు. అది చీకటి, అది చీకటి పిల్లారా. తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. లోకము చీకటిని ప్రేమిస్తా ఉంది. And this is the judgment. The light has come into the world and people loved the darkness rather than the light because their works were evil. Their works were evil. నువ్వు ఈవిల్గా ఉంటే నీవు ఈవిల్ వర్క్ చేస్తావు, ఈవిల్ వర్క్ చేస్తావు. If you desire the evil one, you will do the evil works. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు. నువ్వు వెలుగుని ద్వేషిస్తున్నావంటే దుష్కార్యం నీలో ఉంది, దుష్ట క్రియ నీలో ఉంది, చీకటి క్రియ నీలో ఉంది, అపవిత్రమైన క్రియలు నీలో ఉంది. నువ్వు లోకస్తుడువైనా, క్రైస్తవుడువైనా, సావుకుడువైనా, సావుకురాలువైనా, విశ్వాసమైనా, విశ్వాసుడువైనా, విశ్వాసురాలువైనా, నువ్వెవరైనా కానీ నువ్వు చీకటిని, ఈవిల్ని ప్రేమిస్తున్నావంటే చాలా వండి పిల్లారా ఈవిల్ కార్యాలు. ఒకసారి ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి ఈ 19వ వాక్యాన్ని మళ్ళా చదువుదాము. ఇప్పుడు ఏం చేద్దామంటే రోమా పత్రికలోకి వెళ్దాం. 1వ అధ్యాయం
15వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 15. రోమ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి చదువుకుందామా? చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. 14 నుండి చదువుతాం. 14 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. 13 నుండి కూడా చదువుతాం. 13 నుండి చాలా బాగుంది. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించదని గాని ఇది వరకు ఆటంకపరచబడుతుంది. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. పైన అంటున్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించుచు ఉన్నాను. ఆత్మ సంబంధంగా ఉండాలి, మీరు శరీర సంబంధంగా ఉండారు. అన్ని జనుల్లో నేను ఫలమును పొందినట్లుగా మీలో కూడా పొందాలనుకుంటున్నాను. యూదుల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా, దేవుని బిడ్డల్లో కూడా, గ్రీసు దేశస్థుడును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. For I am not ashamed of the gospel, for it is the power of God for salvation to everyone who believes, to the Jew first and also to the Greek. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతూ ఉంది. దుర్నీతి చేత సత్యమును అడిగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకములో నుండి బయలుపరచబడుతూ ఉన్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. భక్తిహీనత, దుర్నీతి, ఈ దుష్టత్వం, దుర్నీతి, అక్రమం, అవిధేయత, చెడ్డవి, ఇవన్నీ కూడా చీకటి చర్యలు పిల్లారా, చీకటి కార్యాలు. క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో ఇవ్వండి. ఈ దినాల్లో సంఘాల్లో ఉండి బిషప్పులు, రైట్ రెవరెండ్ బిషప్పులు, రెవరెండ్స్, డాక్టర్స్ అని పేర్లు పెట్టుకుంటున్నాం మనం, అపోస్తులు అని పేర్లు పెట్టుకుంటున్నాం, పాస్టర్లు అని పేర్లు పెట్టుకుంటున్నాం, దేవుని బిడ్డలమని, సర్వెంట్ ఆఫ్ గాడ్ అని, ఇంకా చాలా ఉండి జీవగల దేవుని బిడ్డలు మేము పెంతుకోస్తూ, హై పెంతుకోస్తూ, గొప్ప పెంతుకోస్తూ, తెల్ల పెంతుకోస్తూ, మేము పవిత్రమైన పెంతుకోస్తూ అంటారు చాలా మంది. కానీ క్రోధము, కోపము, దుష్టత్వము, దుర్మార్గత, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావము, ఈర్ష, ద్వేషము, ద్వేషించటం, దూషించటం, దుర్నీతి, భక్తిహీనత మనలో ఉంటుంది. ఇంకా చీకటి, అది వెలుగు కాదు, యేసయ్య కాదు, అది యేసయ్యని భ్రమపడుతున్నావు కాదు. కానే కాదు, చాలా మంది యేసయ్యని భ్రమపడుతున్న వెలుగుదోతది. జాగ్రత్త, దేవుల్లో ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నా ఇంకా చీకటిలోనే ఉంటారు. ఎందుకంటే చీకటి ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ప్రేమిస్తున్నావు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. ఫర్ హిస్ ఇన్విజిబుల్ attributes, namely his eternal power and divine nature, have been clearly perceived even since the creation of the world in the things that have been made, so they are without excuse. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులవుతున్నారు. ఇతనాల్లో చాలా మంది దేవుడు అంటున్నారు, దేవుడు 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 దేవుడు, మా దేవుడు, మీ దేవుడు, మీ దేవుడు, మా దేవుడు అని జపాలు చేస్తున్నారు. కానీ దేవుని శక్తిని ఎరగట్లేదు, దేవుని ప్రభావాన్ని, మహిమను, ప్రసన్నతను, అగ్నిని, అభిషేకాన్ని ఆశ్రయించట్లా పిల్లారా. చీకటి చర్యలు, దూషించడం, ద్వేషించడం, దుర్నీతి, భక్తిహీనత, అపవిత్రత, అక్రమం. నేను చెప్పాను, రాళ్ళను, రప్పలు, చెట్లు, పుట్టల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్నింటిని గౌరవిస్తున్నారు, కానీ మనిషిని గౌరవించట్లా. దేవుని పోలికలో సృష్టించబడిన మనిషిని, లేకపోతే సాటి మనిషి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటారు. చట్టం అంతా, మన రాజ్యాంగం మొత్తం చెబుతుంది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. బైబిల్ చెబుతుంది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మన చట్టం కూడా అదే చెబుతుంది, రాజ్యాంగం కూడా. రాజ్యాంగం అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయన మరి అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, బయట దేశాలు వెళ్ళి అక్కడిక్కడ చదువుకొని వచ్చి అందరు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా చట్టం, వాక్యం, అంత దేవుని వాక్యం ప్రపంచం అంతా విస్తరించింది. గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి బయట దేశాలు వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ వాక్యం ఉంది. వాక్యం ఉంది, సత్యము, నిజము, నీతి, గొప్పతనం, శ్రేష్టతని బోధించే కళాశాలలు, యూనివర్సిటీలు కట్టబడినాయి. హల్లెలూయా. మతములో ముసుగులో మనం ఉంటే పిల్లారా, దుష్టత్వంలో, భక్తిహీనతలో ఉంటే, అక్రమంలో, అవిధేయతలో దూషించటం, నిందించటం, హీనంగా చూడటం, తక్కువ కులమని, తక్కువ వాడని చూడటం, ఇది దేవునిది కాదు, ఆత్మీయత కాదు, దేవుడు కాదు. అది బైబిల్ చెబుతుంది, వారి అవివేక హృదయం అంధకారమయమాయను. అంధకారములో ఉండవు. తాము జ్ఞానులు మరి చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులైరే. Claiming to be wise, they became fools. For although they knew God, they did not honor him as God or give thanks to him, but they became futile in their thinking, and their foolish hearts were darkened. అంధకారం చూసారా? ఇవంతా అంధకారం అంటండి. ఇప్పుడు పైన చెప్పుకొచ్చిన అన్ని అంధకారం. మనుషులు అంధకారంలో ఉంటున్నారు, ఇష్టపడుతున్నారు, చీకటిని ఇష్టపడుతున్నారు, వెలుగుని ఇష్టపడుతున్నా. యేసయ్యని ఇష్టపడుతున్నా. యేసయ్య అన్నాడు, ఎవడైనా ఈ భూమి మీద నేను వెలుగునని చెప్పాడో వచ్చిన మనుషుల్లో, మనుషుడిగా పుట్టిన వారిలో నేను వెలుగునని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేను జీవానని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేను మార్గానని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేనే పునరుద్ధానమని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేనే తండ్రి దగ్గర నుండి పరలోకం నుండి వచ్చిన వాడని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేనే ఈ భూమి మీద నుండి పరలోకానికి తండ్రి వద్దకు వెళుతున్నానని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నేనే మళ్ళా తిరిగి వస్తాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని తిరిగే పరలోకానికి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నానని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. పరలోకములో అక్రమము, అవినీతి, అబద్ధము, అసత్యము, మోసము, దగ, వ్యభిచారము, దొంగతనము, హత్య, నరహత్యలు, క్రోధము, కక్షలు, భేదాలు ఇలాంటి ఏమి కూడా చేరవండి. పరలోకంలోకి చేరవు, రాలేవు అని వాక్యం చెబుతా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం మీరు చదువుకోండి. అద్భుతమైనటువంటి విషయాలు అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా వాక్యం చెబుతా ఉంది, అంధకారం అయిపోతా ఉంది వారి హృదయాలు. మనుషుల యొక్క హృదయం అంతా చీకటితో నింపబడుతున్నారండి, చెడుతో నింపబడుతున్నారు. క్రైస్తవులంతే ఉండారు, సేవకులంతే ఉండారు, అన్యులంతే ఉండారు. ఈ చివరి దినాల్లో చాలా వరకు అందరూ నేను చెవట్లా, కొంతమంది ఈ దినం వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో, నీతో, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడైనా చీకటి చర్య ఉందా? భక్తిహీనత ఉందా? దుష్టత్వం ఉందా? దుర్మార్గత ఉందా? చెడు ఉందా? పాపం ఉందా? ధనాశ ఉందా? పెంటతో సమానంగా ఎన్నుకున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఆ పెంటను ఆశపడుతున్నావా? డబ్బు కోసం నీ సహోదరుడిని, తోటి పాస్టర్ని మోసం చేస్తున్నావా? డబ్బు తీసుకొని ఇవ్వకుండా భక్తిహీనుడిగా ఉంటున్నావా? డబ్బు తీసుకొని అప్పు తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా, డబ్బు తీసుకున్నప్పుడు ఈగపోతే భక్తిహీనుడివే. మోసం చేస్తుంటే భక్తిహీనుడివే. అబద్ధం ఆడి మోసం చేసి దేవుని పేరు చెప్పి నువ్వు మోసం చేసి ప్రవచనాలు చెప్పి డబ్బు కోసం ఎన్నో మాటలు చెప్పి డబ్బు గుంజుకుంటుంటే విశ్వాసులు ఏమో పేదలుగా ఉంటున్నారు. మరి నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడాలి కదా, ఆశీర్వదించబడాలి. వారు ఆశీర్వదించబడిన తర్వాత నీకు ఇవ్వాలి. వారు ముందిస్తే నువ్వు ఆశీర్వదించేది ఏందయ్యా? నువ్వు ఆశీర్వించేది ఏంది? వారు ప్రేరేపించబడి దేవుడు ఇవ్వమంటే దేవుడు ప్రేరేపిస్తే హృదయపూర్వకంగా ఇస్తే అది ఆశీర్వాదం. అంతేగా నువ్వు బలవంతం చేసి నువ్వు ఎంతిస్తే అంతిస్తాడు దేవుడు. నీకు ఇది మేలు జరుగుతుంది, అది అద్భుతం జరుగుతుంది అని మోసం చేసి అబద్ధాలు ఆడి, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభువు వారు చెప్పినట్లుగా మోసము, అబద్ధంతో ప్రవచిస్తూ నువ్వు దోచుకోవటం, డబ్బు కోసం నువ్వు బ్రతకటానికి, కడుపు కోసం నువ్వు శరీర రీతిగా బ్రతకటానికి, ఆత్మీయుడిగా కాకుండా మోసం చేస్తున్నావా? నువ్వు ఎవరివైనా కానీ, ఏ మతమైన, ఏ కులమైనా. నేను ఒక మతాన్ని గురించి, ఒక కులాన్ని గురించి అంటే అంధకారం ఎలాగుంటుందో చెబుతున్నా, ఇక్కడ చీకటి ఎలాగుంటుందో చెబుతున్నాను, యేసు లేని జీవితం ఎలాగుంటుందో చెబుతున్నాను, వెలుగు లేని జీవితం ఎలాగుంటుందో వాక్యం చెబుతుంది, నేను కాదు పిల్లారా. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. And their foolish hearts were darkened. చీకటి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేస్తున్నారు దేవుని మహిమను. And exchanged the glory of the immortal God
immortal God for images, resembling mortal man and birds and animals and creeping things. They are resembling everything, are exchanging everything. God's glory, God's image, God's power, God's anointing to the mortal man and birds and animals and creeping things. చాలా మంది దినాల్లో దేవుణ్ణి ఎరిగిన వారు, యేసయ్యని ఎరిగిన వారు, మేము యేసయ్యని ఎరిగినాము, వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, యేసయ్యని ఎరగలేదు చెబుతున్నారే, కానీ వీడు కూడా యేసయ్యని ఎరిగి దేవుళ్ళలోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. విగ్రహాలు చేయకపోవచ్చు, విగ్రహాలు పూజించకపోవచ్చు, కానీ మనుషులను విగ్రహంగా చేసుకుంటున్నారు, ధనాన్ని విగ్రహంగా చేసుకుంటున్నారు, శరీర కార్యాలను విగ్రహంగా చేసుకుంటున్నారు, వారికి నచ్చిన విగ్రహంగా చేసుకుంటున్నారు. దేవుడు వాక్యం మాట్లాడకపోయిన దేవుడు నాతో మాట్లాడని చెబుతూ విగ్రహంగా చేసుకుంటున్నారు. దాన్ని భక్తిహీనతను ఆశ్రయిస్తూ దాన్ని విగ్రహంగా చేసుకుంటున్నారు. భక్తిని కాకుండా నీ బ్రతుకు చీకటి కాకముందే, నువ్వు నాశనం కాకముందే, అంధకారం కాకముందే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా, అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేక హృదయం. అవివేకంగా ఉంటున్నావు, ఇంకా మూర్ఖంగా ఉంటున్నావా, మొండిగా ఉంటున్నావా, నన్ను ఎవడేం చేయలే, ఏం జరగదనుకుంటున్నావా? దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడున్నాడు, జాగ్రత్త. ప్రతి ఒక్కడు దేవుని సింహాసనం ఎదుట నిలబడే దినం ఒక దినం వస్తుంది. నువ్వు లెక్క అప్పగించాల్సిన దినం ఒక దినం వస్తుంది. నేను చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి 11వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు అద్భుతమైనటువంటి మాటలు. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిందే. ధవళ సింహాసనం ఎదుట అటెండ్ అవ్వాల్సిందే. దేవుని సింహాసనం ఎదుట అటెండ్ అవ్వాల్సిందే. నీ క్రియలు లెక్క అప్పగించాలి, నీ జీవితానికి లెక్క అప్పగించాలి, నీ కార్యాలకు లెక్క అప్పగించాలి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. Therefore God gave them up in the lusts of their hearts to impurity, to the dishonoring of their bodies among themselves. Yes. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. Because they exchanged the truth about God for a lie and worshipped and served the creature rather than the Creator, who is blessed forever. Amen. ఈ రాత్రి ప్రభువుని ఆరాధించుదాం పిల్లారా. లెట్స్ వర్షిప్ అవర్ గాడ్ ఆల్మైటీ. లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, తుచ్చమైన ధనాన్ని కాదు, మనుషులు కాదు, నీ ఇష్టాలు, నీ కోరికలు, నీకు నచ్చింది కాదు పిల్లారా. నువ్వు అలాగుంటే నీ హృదయం అవివేకం అయిపోయింది, అంధకారమయమైపోయింది. నీ జీవితం అంధకారంలో ఉంది, చీకట్లో ఉంది. జాగ్రత్త. చీకటి చర్యలు చేయువారు, చీకటి కార్యాలు చేయువారు ఒక దినం వస్తుంది. జాగ్రత్త. దేవుని ఎదుట నీ జీవితానికి లెక్క అప్పగించవలసిన దినం ఒక దినం వస్తుంది. 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అండ్ సిన్స్ దే డిడ్ నాట్ సీ ఫిట్ టు అక్నాలెడ్జ్ God gave them up to a debased mind to do what ought not to be done. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. ఇలాంటి వారంట చీకటిని ప్రేమించేవారు, దుష్టత్వాన్ని ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, మనిషి కంటే, దేవుని కంటే, దేవుని అభిషేకం కంటే. దేవుని అభిషేకం ఒక నూనె లాంటిది పిల్లలు. నీ లోపల నూనె ఉంటే దీపం వెలిగిద్ది. ఎంతసేపు అయినా నూనె ఉన్నంత వరకు వెలిగిద్ది. నీలో నూనె నింపుకోవాలి, దేవుని నదిని నింపుకోవాలి, దేవుని అభిషేకాన్ని నింపుకోవాలి, దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, దేవుని వెలుగును, దేవుని సన్నిధిని, అభిషేకాన్ని. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ బై ద హోలీ అనాయింటింగ్, విత్ ద లైట్ ఆఫ్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ గాడ్, విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, విత్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ బి ఫిల్డ్. దురాశతో కాదు, దుష్టత్వంతో కాదు, ఈర్ష్యతో కాదు.
ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోపత్వం చేత, ఈర్ష చేత నిండుకొని ఎలాగ నిండబడ్డావు ఇప్పుడు ఈ దినం? ఎలా దేంతో నింపుకుంటున్నావు నీ హృదయాన్ని? అంధకారం చేసుకుంటున్నావా? అపవిత్రం చేసుకుంటున్నావా? మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై. ఇది మాత్రమే కాదంట, మత్సరముతోను, నరహత్యతోను, కలహము, కపటము, వైరమని వాటితో కూడా నిండుకున్నారంట. They were filled with all manner of unrighteousness, evil, covetousness, malice. They are full of envy, murder, strife, deceit, maliciousness. They are gossips. Wow. Maliciousness and they are gossips. కొండగాండ్రును, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెక్కములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. ఒంటరిగాడిగా ఉంటున్నారు, చీకటి చర్యల్లో ఉన్నవారు, యేసయ్యలో లేనివారు. యేసయ్య ఎవరిలో ఉండడో, యేసయ్యలో ఎవరు ఉండరో వారిలో చీకటి ఉండిద్ది. ఆ చీకటి అంధకారమయమైపోయింది, బహు భయంకరం అవుతుంది పిల్లరా. ఇవే భయంకరం. ఇవన్నీ వంటి వారి హృదయములు వారి జీవితంలో ఒంటిగాండ్రుగా ఉంటారు, అపవాదికులుగా ఉంటారు, దేవద్వేషులుగా దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. సరే, ఎవరినైనా నువ్వు ద్వేషించొద్దు, నీ సహోదరునే ద్వేషించొద్దు, పక్వాళ్ళే ద్వేషించొద్దు. ఎందుకు ద్వేషిస్తున్నావు యేసు ప్రభుని? కొంతమంది యేసు ప్రభుని ద్వేషిస్తారు, యెహోవాను ద్వేషిస్తున్నారు, దేవుని నమ్ముకున్న, యేసే నమ్ముకున్న బిడ్డలు ద్వేషిస్తున్నారు, సేవకులు ద్వేషిస్తున్నారు. ఎందుకంటే అంధకారం ఉంది, వాళ్ళ చీకటి ఉంది. చీకటి శక్తులుండి, దుష్ట శక్తులుండి, అంధకార శక్తులుండి, అపవాద శక్తులుండి వారిలో. ఇంకా రేపు చూద్దాం చాలా విషయాలు. ప్రైజ్ ద లార్డ్. కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిక్కములాడువారును, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకి అవిధేయులు. స్లాండరర్స్, haters of God, haters of God, insolent, haughty people, wow, boasting, boastful, inventors of evil, disobedient to parents. మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునై ఉన్నారు. నువ్వు ఎలాగుండావంటే మాట తప్పేవాడు ఉండావు. నేను చెప్పాను కదా ఇంతకుముందు LNBCM గురించి, TCM గురించి, హిమ్ గురించి. క్రైస్తవ సంస్థలే చాలా పెద్ద ఎత్తున మోసాలు చేసిన క్రైస్తవ సంస్థలు అంటే ఇవే. మిగిలిన అన్ని జనాంగములు సంస్థల్లో మోసాలు జరిగినాయి, కానీ క్రైస్తవ సంస్థల్లో కోట్ల రూపాయలు, వేల కోట్లు దోచుకున్న సంస్థలు మోసాలు చేసినాయి అంటే ఇవే పిల్లరా. పాస్టర్లు మోసం చేశారు, విశ్వాసులు మోసం చేశారు, దేవుని బిడ్డలమని చెప్పి మోసం చేశారు. చీకటి బ్రతుకు వాళ్ళది, పాపిష్టి బ్రతుకు, దుష్టత్వంతో నింపబడ్డ భక్తిహీనులు, దుష్టులు వాళ్ళు, దుర్మార్గులు పిల్లల వాక్యం చెబుతుంది. మాట తప్పిన వారు, ఫూలిష్, ఫెయిత్లెస్, హార్ట్లెస్. హార్టే లేదంటే వాళ్ళకి, రాయి అంటే వాళ్ళు బండరాయి. రూత్లెస్, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారును దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తూ ఉన్నారు. దో దే నో గాడ్స్ రైచియస్నెస్ decree that those who practice such things deserve to die. They not only do them but give approval to those who practice them. Approve కూడా ఇస్తున్నారంట, పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నారు, అప్రూవ్ చేసేస్తున్నారంట. Approval to those who practice them. పిల్లారి రాత్రి మన ప్రభువుని ఆరాధించుదాం. ఆరాధించే కొన్ని అద్భుతాలు జరుగుతాయి. చీకటి తొలగిపోయింది, వెలుగు నింపబడుతుంది, ఆయిల్ నింపబడుతుంది, అభిషేకం నింపబడుతుంది, ఆత్మతో నింపబడతా, శక్తితో నింపబడతా, బలముతో నింపబడతా, అగ్నితో నింపబడతా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం ఆరాధన చేద్దాం ఈ రాత్రి కాలంలో. Oh
యేసుని నామంలో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉన్నదని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉన్నదని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. There is power in the name of Jesus. There is power in the name of Jesus. There is power in the name of Jesus. To break every chain, break every chain, break every chain. To break every chain, break every chain, break every chain. Break every chain, break every chain, break every chain. To break every chain, break every chain, break every chain. Enaleni prema napai చూపించిదివే నీ బలియాగం నన్ను రక్షించు. ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించు. రక్షణ, విడుదల, స్వస్థత. రక్షణ, విడుదల, స్వస్థత. రక్షణ, విడుదల, స్వస్థత. రక్షణ, విడుదల, స్వస్థత. రక్షణ. ఈ రాత్రి చీకటిలో ఉన్న నీకు విడుదల, స్వస్థత, రక్షణ. రక్షణ, చీకటి నుండి, అంధకారము నుండి విడిపించువాడు. కారాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్ర నాతో ఉండును. హల్లెలూయా. యేసయ్యలో ఉన్నవారు పిల్లారా, గాఢాంధకారము నిన్ను అలుముకున్నా, నీ చుట్టూ ఉన్నా యేసయ్య నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. నువ్వు మోసం చేస్తే కావాలని, అబద్ధమాడితే, దోచుకుంటే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, హింస పెడితే, బాధ పెడితే తప్పక నువ్వు శిక్షించబడతావు. గుర్తుపెట్టుకో, తీర్పులోకి వస్తావు. గుర్తుపెట్టుకో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Break every chain, break every chain, break every chain. యేసయ్య కాదు నిన్ను శిక్షిస్తుంది పిల్లారా. నీ పాపమే, నీ అతిక్రమమే, నీ దోషము, నీ భక్తిహీనత, నీ చీకటి కార్యాలు, నీ అక్రమం, అవిధేయత, తల్లిదండ్రులకి, బంధువులకి, హల్లెలూయా. నీ దేవాతి దేవుడు తిరుగుబాటు చేస్తున్నావు. మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, విడుదల పొందు, స్వస్థత పొందు. యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో రక్షణ, యేసు నామములో విడుదల, యేసు నామములో పాపక్షమాపణ. యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశిస్తే లోకములో వెలుగుగా యేసయ్య వచ్చాడు. ఎందుకంటే చీకటిలో ప్రకాశించటానికి, నీలో ఉన్న చీకటిని పారద్రోలటానికి, నీవు జీవముతో, శక్తితో, బలముతో నింపబడటానికి. ఈ రాత్రి ప్రభా, నీ వాక్యం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా ప్రజల మధ్యలో, మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధుల మధ్యలో అద్భుతమైన కార్యము దాల్చును గాక, గొప్ప కార్యము జరిగించును గాక. విడుదలకు, స్వస్థతకు నాయనా,
రక్షణకు కారణమవును గాక. ఈ రాత్రి అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను. మా అధికారులను దర్శించండి, మా నాయకులను దర్శించండి, మా దేశాన్ని దర్శించండి, మా రాష్ట్రాలను, మా సేవకులను, సంఘాలను, విశ్వాసులను దర్శించండి ప్రభా. చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగు చూడాలి, చీకటిని పారద్రోలుకోవాలి నాయన ఇష్టముగా. దేవా, చీకటిలో ఉండకుండా అది ఎంతో నష్టము, నాశనము, బాధ, దుఃఖము, వ్యాకులము, నరకాన్ని, భయంకరమైనటువంటి నరకాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోమని రాత్రి కాలంలో నువ్వు మాట్లాడావు తండ్రి. వారి పాపమే మా పాపమే నాయన, మా అతిక్రమమే నాయన నీకు దూరంగా బ్రతకటానికి, చీకట్లో బ్రతకటానికి నడిపిస్తుంది. కానీ నాయనా, నీవు వెలుగై ఉన్నావు, నీవు జీవమైనావు, మార్గమైనావు, సత్యమైనావు, పరిశుద్ధమైనావు, నిత్య జీవమనై ఉన్నావు. నీ వెలుగులో నడిపించండి, నీ సన్నిధిలో నడిపించండి. ఎంతమంది అయితే ఈ రాత్రి వాక్యం ఉన్నారు అట్టి బిడ్డలందరూ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. వారి సమస్యల్లో, వారి బాధల్లో, నిందల్లో, అవమానాలను ఆశ్రయించడానికి సహాయం చేయండి. నేను వెంబడించడానికి సహాయం చేయండి. వెలుగులోనికి రావడానికి ఇష్టపడటానికి సహాయం చేయండి. చీకటిని ప్రేమించకుండా, చెడుని ప్రేమించకుండా, దుష్టత్వాన్ని ప్రేమించకుండా, దుర్మార్గతను, భక్తిహీనతను ప్రేమించకుండా నిన్ను ప్రేమించినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రతి అక్రమము ఏదైతే వారిలో ఉందో, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దేవా, అన్యుడని, క్రైస్తవుడని, ఎవ్వడని భేదం లేదు నాయన. అందరూ పాపము చేస్తే పాపము చేయువాడే శిక్షించబడతాడు. నీవు శిక్షించడానికి రాలేదు ప్రభా, నువ్వు రక్షించడానికే వచ్చావు. స్తోత్రాలు తండ్రి. పాపమే శిక్షిస్తా ఉంది, దుష్టత్వమే శిక్షిస్తా ఉంది, దుర్మార్గతే శిక్షిస్తా ఉంది, దోషము, అతిక్రమాలే మమ్మల్ని శిక్షిస్తావని తండ్రి. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, వెలిగించడానికి వచ్చిన దేవుడు, దీవించడానికి వచ్చిన దేవుడు, ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు, విడిపించడానికి వచ్చిన దేవుడు, కాపాడటానికి వచ్చిన దేవుడు, రక్షకుడుగాను, వెలుగుగాను, పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, దేవుని కుమారుడుగాను మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు ప్రభువా. నీ రక్తం కొరకు వందనాలు, నీ మరణం కొరకు వందనాలు, నీ పునరుద్ధానం కొరకు వందనాలు, నీ శ్రమలు మా కొరకు నువ్వు భరించిన ప్రతి అవమానం కొరకు వందనాలు తండ్రి. ఇష్టముగా మా కొరకు భరించావని ఎవ్వరు భరిస్తారు ప్రభువా. బాగుండాలనుకుంటారే కానీ బాధపడాలని ఎవరు అనుకుంటారు తండ్రి. నువ్వు బాధపడటానికి వచ్చానని చెప్పావు, గాయపరచబడటానికి వచ్చానని చెప్పావు నాయన, ప్రాణం ఇవ్వటానికి వచ్చానని చెప్పావు తండ్రి. ధర్మశాస్త్ర ప్రకారముగా ఇది ఇలాగంతా జరగాలి అని నువ్వు సెలవిచ్చి నాయన, నువ్వు లోబడ్డావు, విధేయత చూపావు. స్తోత్రాలు. నీ వలె బ్రతకటానికి, ఈ భూమి మీద నీ కొరకు బ్రతకటానికి, నీలో నిలిచి ఫలించటానికి మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా సేవకులకి, మా ప్రియ సహోదరి సహోదరులకి, ప్రపంచమంతట్లో 200 దేశాలు, 750 కోట్ల పైగా ఉన్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి. హెల్ప్ దెమ్ లార్డ్, హెల్ప్ దెమ్ జీసస్, ఎవ్రీవన్ టు రిసీవ్ యూ గాడ్ యాజ్ ఎ లైట్ ఇన్ టు దేర్ లైఫ్స్, బికాస్ యూ have come as a light for us. Hallelujah. To shine in this darkened world, God. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ రాత్రి సమీదినం కొరకు ఆచరిస్తాం. అనేకులు రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా రాత్రి దర్శించండి. స్వస్థత పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా దర్శించండి. దీవించబడినట్లుగా దర్శించండి. ఆశీర్వదించండి వారి కుటుంబాలను, వారి జీవితాన్ని. సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. దుష్ట సంబంధమైనటువంటి చీకటి శక్తుల్లో ఉన్న వారిని విడిపించండి. వెలుగులోనికి నడిపించండి. మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రభు రాకడ వరకు మనకి, మన కుటుంబాలకి ఆయన రాకడ వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. God bless you all. Praise the Lord. Have a good night and a good day. This is wonderful day. See you tomorrow. Until then, His abundant grace and peace be with you all. Praise the Lord. దేవుని కృప, కాపుదల, భద్రత తిరిగి మళ్ళా రేపు కలుసుకునేంత వరకు మీతో, మీ పిల్లలతో, మీ కుటుంబాలతోనూ సదాకాల ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. Praise the Lord. శాంతి మీకు కలుగును గాక, సమాధానం మీకు కలుగును గాక. అందరికీ ఈ రాత్రి కాలంలో వందనా తెలియజేస్తూ అందరికీ టు ఆల్, ఎవ్రీవన్ హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ గుడ్ డే. ప్రైజ్ ద లార్డ్.